భగవద్గీతలో నేను విన్నాను, అంటే భక్తి యోగము, కర్మయోగం అవి విన్నాను. అట్లాగే విషాద యోగం అని కూడా అంటారు. విషాదం కూడా యోగమేనా? ఇది మంచి ప్రశ్న అండి. భగవద్గీత మొదలైందే విషాద యోగంతో. ఓకే. గీత అంటే ఏమిటి అని అంటే, ఎక్కడ ఆత్మజ్ఞానము లేకపోతే ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఎక్కడైతే చెప్పబడుతుందో దాని పేరు గీత అంటారు. ఓకే. భగవంతుడు చెప్పిన గీత కాబట్టి భగవద్గీత. విషాద యోగంతో మొదలవడానికి కారణం ఏంటంటే, అందరి జీవితాల్లో కూడా విషాదం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి సందర్భంలో. ఎందుకంటే దుఃఖం ఎట్లాగో దుఃఖమే, కానీ సుఖం కూడా అనుభవించే కొద్దీ దుఃఖకారకం అవుతూ ఉంటుంది. అది ఎవరి వారి అనుభవంలో. ఉదాహరణ వివాహం అనుకోవచ్చు. అయ్యో, వివాహాన్ని అట్లా అనకూడదు. సరే, అందరికీ అనుభవం ఉంటుంది, అనేక రకాల దుఃఖాలు. బాల్యంలో కొన్ని రకాల దుఃఖాలు, యవ్వనంలో కొన్ని రకాలు, అట్లా ప్రతి వయసులో దుఃఖాలు అనేక రకాలు ఉంటాయి. ఇట్లా విషాదం అనేది మనిషి జీవితంలో తీసేయడానికి కుదరని కాన్సెప్ట్. అయితే విషాదం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, జీవితం మొత్తం విషాదం అయితే జీవితం వచ్చిన పరమార్థం ఏమిటి, జీవితం ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆ కన్ఫ్యూజను, ఆ వెలితి, వీటి వల్ల ఒక వైరాగ్య జనితమైన ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి దొరికే సమాధానం, జవాబు వేరు సమాధానం వేరు. జవాబు అంటేనేమో ఆ కాసేపు మనస్సు స్థిమితం చేసేది. సమాధానం అంటేనేమో మనస్సు సంపూర్ణంగా స్థిమితం చేసేది. ఆ విషాదానికి, ఆ వెలితికి, వీటన్ని ఆ దుఃఖాలకి సమాధానం ఏదైతే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దానికి మూల కారణం ఈ విషాదం. కాబట్టి విషాద యోగంతో మొదలైంది. కాబట్టి విషాదం కూడా ఒక యోగమే. ఈ విషాద యోగంలోంచి నేను ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. కానీ నిజంగా గురుగారు నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకట్లా. నేను ఎవరు అసలు, అంటే ఏంటి మన ఎగ్జిస్టెన్స్, మనిషి ఉనికి ఏంటి అసలు, నేను అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలా ఏంటి అసలు? ఆ ప్రశ్న వేసుకుంటే మంచిదే, ఎవరిష్టం వారిది. నేనెవరంటే ప్రశ్నకి ఏముంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, నేనెవరు అంటే ముందుగా శరీరంతో మనం ఐడెంటిఫై అవుతాం. కానీ ఒక చిన్న ఉదాహరణకి ఎవరికైనా అనివార్య కారణం వల్ల, లేకపోతే యాదృచ్ఛికంగానో, లేకపోతే కాలం మహిమ వల్లనో ఒక వేలు కట్ అవటమో, ఒక చెయ్యి కట్ అవటమో, ఒక కాలు తీసేయటమో చూస్తూనే ఉన్నాం సమాజంలో. అలా పోతే శరీరంలో ఒక భాగం ఎప్పుడైతే తీసేసారో అనుకుందాం, నేననే ఫీలింగు ఆ భాగం ఉన్నప్పుడు, అంటే శరీరంలో సర్వభాగాలు ఉన్నప్పుడు ఒక భాగం తీసేసినప్పుడు ఏమైనా తగ్గిందా? తగ్గల. నేననే ఫీలింగ్ మాత్రం తగ్గకుండా అలానే ఉంది. అందుకని ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, నేననే ఫీలింగ్కి బాడీకి సంబంధం లేదు. అంతే కదండి. అచ్చా, ఓకే. ఒక కాలు పోయినా కూడా నేననే ఫీలింగ్ ఏమాత్రం తగ్గట్లేదు అంటే బాడీతో సంబంధం ఉందా? లేనట్టే కదా. కాబట్టి మనం బాడీ కాదని ఇక్కడే అర్థమైందిగా. రెండవది, మనం చిన్నప్పటి ఫోటోలు తీసుకున్నాం, ఇందులో ఉన్నది నేనే అంటున్నాం. ఆ బాడీ వేరు, ఈ బాడీ వేరు, మార్పులు చెందిందిగా బాడీకి. తర్వాత యవ్వనం వచ్చింది, కౌమారము, యవ్వనంలో మీసాలు, గడ్డాలు, వెంట్రుకలు కాస్త నల్లగా ఉండటం, ఒత్తుగా ఉండటం, ఇవన్నీ మార్పులు. అది నేనే అనుకుంటాం. వృద్ధాప్యం వచ్చినప్పుడు వెంట్రుకలు తెల్లబడటము, లేకపోతే రాలిపోవటము, శరీరం మీద వ్రింకిల్స్ రావటము, ఇవన్నీ కూడా. అప్పుడు కూడా ఇది నేనే అంటాం. ఈ ఫోటోలన్నీ నావే అంటాం. శరీరం మారింది, శరీరంలో ఇన్ని మార్పులు వచ్చినాయి, కానీ నేననే ఫీలింగ్లో మాత్రం మార్పు రాలేదు. కరెక్ట్. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే, బాడీ మారింది కానీ నేననే ఫీలింగ్ మారట్లా. సో బాడీ మనం కాదుగా, అంతే కదా. రెండవది, సో ఇప్పుడు బాడీ పని అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏమనిపిస్తుంది? మనస్సు నేను అనిపిస్తుంది. సరే, శరీరం మనం కాదు, మనస్సు అయితే నేనే కదా, నేననే ఫీలింగ్ మనస్సుతోనే వచ్చేది. సో మనస్సుతో ఐడెంటిఫై అవుతున్నాం అనుకుంటాం. కానీ ఆలోచనలు కూడా మారుతూనే ఉన్నాయిగా. ఒకరోజు విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఒకరోజు మనకు అనుకూలంగా ప్రపంచం ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటాం. మనసు మారుతూనే ఉందిగా, అది మనం తెలుసుకుంటున్నాం కదా. నేననే ఫీలింగు మనసులో వచ్చే మార్పులు అన్నిటినీ తెలుసుకుంటుంది. కోపం వచ్చింది నాకే,
సంతోషం వచ్చింది నాకే, అంటే కోపం మారింది, సంతోషం మారింది, దుఃఖం మారింది, ఇలా ఎమోషన్స్ అన్నీ మారుతున్నాయి. నేననే ఫీలింగ్ మాత్రం వెనకాల అట్లానే ఉంది. అవును. సో మనస్సు కూడా మనం కాదు. మరి ఈ నేనెవరు అంటే ఈ బాడీకి మనస్సుకి వెనకాల ఏదైతే ఉందో ఆ చైతన్యం, చిత్శక్తి అంటారు, ఓకే. అది మనం. అది తెలుసుకునే దానికి మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో యోగా. ఇప్పుడు మనం థియరిటికల్గా తెలుసుకున్నాం. అవును. తెలుసుకున్నంత మాత్రాన ఎమోషన్స్ తగ్గవు, ఐడెంటిఫికేషన్ పోదు. అది ఆ జ్ఞానాన్ని స్థిరం చేసి అనుభవ జ్ఞానంగా చేయగలిగేది ఏదైతే ఉందో అది యోగా, ఎక్సర్సైజ్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఇందాక అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంది, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. బట్ అంటే ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా నేనెవరో తెలుస్తుందా? మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలియటము అనేది మనస్సుకు తెలిస్తే కనుక ఇంకా తెలియనట్టే. ఎందుకంటే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ అని చెప్పని అన్నారు. ఓకే. మనస్సు ఉన్నంత వరకు అది తెలియదు. మనస్సు ఉన్నంత వరకు ఒకవేళ తెలిసింది అనుకుంటే అది మనస్సుకు తెలిసింది కానీ మనకు కాదు. ఎందుకంటే మనసుకి ఏది తెలిసినా కూడా మనసు ఒక క్షణం ఒక రకంగా ఉంటుంది, ఇంకో క్షణం ఇంకో రకంగా ఉంటుంది. ఓకే. కాబట్టి మనసుకు తెలియటం కాదు తెలియటం అంటే, మనసు లయించిపోవటం తెలియటం. మనసు లయించిపోయిన తర్వాత మనం ఉంటామా? ఆ మనం అనేది ఇప్పుడు మనస్సుతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి మనం ఉండం కదా అని ఒక ఊహించుకుంటున్నాం మనం. ఆ స్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది మనం ఎవరు అనేది, అంతే కదా. సరే, ఇంకా యోగా గురించి ఇంకా క్లుప్తంగా చేసి చెప్పనా ప్లీజ్, ఎట్లా అనేది? సరే, ఇప్పుడు సహజంగా జనరల్గా మన దైనందిక జీవితంలో మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదండి, నిర్విరామంగా ఆలోచనలు వస్తుంటాయి. మనకి ఒక పని చేద్దామని మనల్ని ప్రేరేపించేది ఏమిటి? మూల కారణం ఆలోచనలు. ఆలోచనలు మనకు ఒక పని మీదకి ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పని చేస్తామో ప్రతి పనికి ఒక ఫలితం వస్తుంది కదా, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఈ ఫలితాలు మనస్సు మీద ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి, అంటే ప్రభావాన్ని చూపిస్తాయి. ఓకే. ఈ ప్రభావాన్ని చూపించినప్పుడు మళ్ళీ ఈ ప్రభావం ఏం చేస్తుందంటే మంచి ఫలితం వస్తేనేమో మళ్ళీ అదే రకమైన ఆలోచనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఓకే. చెడు ఫలితాలు వచ్చినప్పుడేమో అటువంటి ఆలోచనలకి ఎదుర్కొంటాయి, వ్యతిరేక భావాల్ని కలిగిస్తాయి. ఓకే. అంటే ఈ ఆలోచనల నుంచి పని నుంచి ఆ ప్రభావం మళ్ళీ ఆలోచనల మీద, అంటే ఇట్లా మనసు మీద ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనసు మీద ఏర్పడే ముద్రలు. ఓకే. వీటి వల్ల ఏమైతూ ఉంటుంది, మళ్ళీ అవే పనులు చేయటం, అవే మనకి ఇష్టమైన పనులే చేయాలనుకోవటం, రకరకాలుగా అట్లా ముందు పోను ఏమవుతుంది అంటే మనసు ఏ రకంగా ఆలోచించాలనేది మొత్తం కూడాను ఈ ఫలితాలు శాసిస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. వీటినే సంస్కారాలు, వాసనలు అంటారు. ఈ వాసనలే మనసు ఏ రకంగా ఆలోచించాలి, డెసిషన్ మేకింగ్, ఇదంతా కూడాను ఆ వాసనలు శాసిస్తాయి మన మనస్సుని. పూర్వజన్మ వాసనలు అంటుంటారు. ఈ జన్మలో కూడా ఇప్పుడు మనం ఇవాళ ఒక ఉదాహరణకు మనం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, మనకి నచ్చింది టేస్ట్, మళ్ళీ తినాలనిపిస్తుంటుంది 2 రోజులు పోగానే. ఎందుకు తినాలనిపిస్తుంది? ఆ టేస్ట్ అనేది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అవటాన్ని ఏమంటారంటే వాసన అంటారు, సంస్కారం. మళ్ళీ తిన్నాం అనుకోండి, ఆ వాసనకి బలం ఏర్పడుతుంది. బలం ఏర్పడిన వాసనని సంస్కారాలు అన్నారు. ఓకే. బలం ఏర్పడిన వాసనలకి ఏదైతే ఉందో సంస్కారాలు అని చెప్పి అనుకున్నాం కదా, ఆ సంస్కారాలు ఏదైతే ఉన్నాయో అవి శాసిస్తాయి ఇక మనస్సుని. ఓకే. ఇక నిరంతరం మనస్సు వేగం పుంజుకొని ఇక వీడి ఇష్టాలు ఉండవు, దాని ఇష్టం వచ్చినట్టు అది ఆలోచించుకుంటూ ఉంటుంది. వీడికి ఏముంటే పొద్దున్నే లేవాలని అందరికీ ఉంటుందా లేదా? పొద్దున్నే లేస్తే ఆరోగ్యానికి మంచిది, 3:30కో 4ంటికో బ్రాహ్మీ ముహూర్తంలో గురువులు చెప్పారనో లేకపోతే ఆరోగ్య దృష్ట్యా లేవాలని ఉంటుంది, కానీ లేవబుద్ధి కాదు ఆ టైంకి. దేనికి కారణం ఏంటి? వాసన, సంస్కారాలు. మనసు డామినేట్ చేస్తుంది. మనస్సు చేతిలోకి వెళ్ళిపోయాడా లేదా? ఈ మనస్సుకి దీన్నే ఒక మూమెంటం ఉంది, మూమెంటం అంటారు దాన్ని, వేగం, మీ నిర్విరామంగా వచ్చే ఆలోచనలు. ఈ మూమెంటంని అర్థం చేసుకోవటం, ఆ వేగాన్ని కంట్రోల్ చేయటం, చివరికి ఆ మూమెంటంని ఆపగలగటం ఏదైతే ఉందో ఇది యోగాభ్యాసం. చాలా ఇప్పుడు పర్వాలేదు, బ్రహ్మాండంగా అర్థం, ఇప్పుడు బ్రహ్మాండంగా. సో నైస్ గురుగారు. సో ఇప్పుడు మరి దీంతో పాటు దశమహావిద్యలు అంటారు, వాటిలలో కూడా మీకు కొంత ప్రావీణ్యం ఉన్నట్టు నేను తెలుసుకున్నాను, గురువుల దయ వల్ల. ఎస్. అంటే ఏంటి దశమహావిద్యలు?
ఇదేమో యోగ ప్రక్రియ. అవును. మనం ఒక ప్రాణాయామం చేసుకోవటం అంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్. ఓకే. క్రియలు చేసుకోవడం, ప్రాణాయామాలు చేసుకోవడం, ఈ రకమైన యమ నియమాలు పాటించటము, ఆసనాలు ఇవి చేసుకోవడం ఈ ప్రక్రియ, యోగ ప్రక్రియ. యోగ ప్రక్రియ. తంత్ర మార్గం అని ఇంకొకటి ఉంది. అవును. ఈ తంత్ర మార్గం ఏమిటి అని అంటే మనం అనుభవం పొందేది శరీరంతో అవును. జనరల్గా అందరూ, కానీ అనుభూతి పొందేది మనస్సే. దానికి పరికరం శరీరం మాత్రం. శరీరం కేవలం ఒక పరికరం మాత్రమే, కానీ అనుభవం పొందేది మాత్రం మనస్సు. డైరెక్ట్గా మనస్సు ద్వారా మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అనేది అయ్యే పనులు కావు. చెప్పడానికి చాలా సులువు. శరీరాన్ని ముందు కంట్రోల్లో తెచ్చుకోవడం, చిన్న చిన్నగా దానికి శరీరానికి కూడా కొన్ని ప్రవృత్తులు ఉంటాయి, దానికి కొంత కోరికలు ఉంటాయి. వాటిని ఆన్ ద స్పాట్ ఇన్స్టంటేనియస్గా ఆపటము అందరికీ అనువయ్యే పనులు కావు. ఓకే. కాబట్టి ఈ తంత్ర మార్గంలో ఏమిటి అని అంటే ఈ దశమహావిద్యల ద్వారా మంత్రమును యంత్రమును ఈ మిళితం చేసి ఇదే లక్ష్యాన్ని యోగం ద్వారా ఏదైతే పొందుతున్నారో ఈ తంత్ర మార్గం ద్వారా పొందేది ఏదైతే ఉందో అది ఈ తంత్ర మార్గం ద్వారా ఈ దశమహావిద్యల ద్వారా పొందుతారనమాట. ఓకే. ఓకే. ఈ దశమహావిద్యలు అనేది ఎట్లా వచ్చాయి అని అంటే దక్షయజ్ఞం గురించి అందరూ వినే ఉంటారు. ఈ శివుడు పార్వతీదేవిని వద్దు అంటాడు, శివుని పిలవద్దు అంటాడు, దక్షుడు పిలవద్దు అంటాడు. ఈ శివుడేమో పార్వతీదేవిని నువ్వేం వెళ్ళక్కర్లేదు ఉండు ఇక్కడ అని చెప్పినంటే పార్వతీదేవి ఉంటుంది, పర్వాలేదు మా పుట్టింట్లో కార్యక్రమం కాబట్టి పిలుపు లేకపోయినా వెళ్ళవచ్చు అంటే వద్దు అంటే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంటే నేను చాలా ఇట్లా సాత్వికమే కాదు నాకు అనేక రకాల శక్తి విభూతులు ఉన్నాయని చెప్పని శివుడి చుట్టూ దశ దిక్కుల్లో శివుడి చుట్టూ 10 రకాల రూపాలతో ఏర్పడిన రూపాలే ఈ దశమహావిద్యలు. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.